తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ పేరుతో ఉద్యమం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాపారులు బంద్కు పిలుపునివ్వడంతో వివిధ జిల్లాల్లో బంద్ కొనసాగింది. స్థానిక వ్యాపారులు పలు ప్రాంతాల్లో ర్యాలీలు, ధర్నాలు చేశారు. మార్వాడీలు స్థానికుల ఉపాధిని దెబ్బతీస్తున్నారంటూ లోకల్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. మార్వాడి గో బ్యాక్ పేరుతో తెలంగాణలో స్థానిక వ్యాపారుల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బంద్ జరిగింది. సోషల్ మీడియాలో ముందుగా మొదలైన ఈ నినాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారింది. ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలన్నింటా స్థానిక వ్యాపారులు బంద్ పాటించి మార్వాడి వ్యాపారులకు నిరసన తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు కూడా నిలిచిపోయాయి. లోకల్ వ్యాపారులు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీలు నిర్వహించారు. మార్వాడి వ్యాపారులు తెలంగాణలో నాసిరకం వస్తువులు అమ్ముతూ మోసం చేస్తున్నారని నిరసనకారులు ఆరోపించారు. స్థానిక యువత ఉపాధి అవకాశాలు దెబ్బతీయటమే కాకుండా దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్వాడి వ్యాపారస్తులను అడ్డుకోకపోతే భవిష్యత్తులో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నల్గొండలో బంద్కు మద్దతుగా ర్యాలీ నిర్వహిస్తూ ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. తమని ఇక్కడి నుంచి వెళ్లిపోమంటే ఎక్కడకు వెళ్లాలని గుజరాత్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జిగ్నేష్ దోషి అడిగారు. తాము తెలంగాణలో పుట్టినాం, తెలంగాణలోనే చస్తాం, తెలంగాణ ఉద్యమంలో తమ భాగస్వామ్యం కూడా ఉందన్నారు ఆయన. తెలంగాణ ప్రజలపై తాను చేసిన వ్యాఖ్యలకు సారీ చెప్తున్నట్లుగా తెలిపారు. సచ్చినా కూడా పుట్టింది, పెరిగింది మా ధర్మభూమి, కర్మభూమి, ఏ భూమి అనుకుంటే ఇదే. మేము సచ్చే వరకు ఎక్కడ పోయేది లేదు. ఎవరు చెప్పినా కూడా ఆ సమస్య లేదు. మేము కూడా తెలంగాణ వాసులమే, మేము కూడా ఈయనే కష్టపడినాము, మేము కూడా కష్టపడుతున్నాము. మేము కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక 10% ఎక్కువ తక్కువ మేము కూడా సాక్రిఫైస్ చేస్తే తెలంగాణ వచ్చింది. ఎవరో ఒకరు తప్పు చేస్తే మొత్తం మార్వాడీలను నిందిస్తే ఎలా అని జిగ్నేష్ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు.